ఎండింగ్ మా వైజాగ్లో అయితే తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా వరకు క్లియర్ అయిపోయిందంటే బీచ్ సైడ్ వెళ్తేనే కొంచెం గాలిలాగా వేస్తుంది అనమాట. అలలు కూడా నార్మల్గా వచ్చేసాయి. సూర్యుడు కూడా అప్పుడప్పుడు వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోతున్నాడు. సో 2 డేస్ బ్యాక్ ఇంక వర్షాలు పడుతున్నాయి కదా అని టమాటా రసము అలానే అరటికాయ కట్లెట్ అయితే చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆనియన్ లేకుండా. సో అరటికాయ కట్లెట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది వీడియోలో చూసేయండి. వీడియోలో చూపించిన విధంగా అరటికాయలను ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పళ్ళెం తీసుకొని అందులోని తొక్కలు తీసిన అరటికాయ ముక్కలు వేసుకొని స్మాష్ చేసేసుకొని అందులోనే కొత్తిమీర అలానే కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కారం పసుపు అలానే ధనియాల పొడి జీలకర్ర పొడి మీ దగ్గర వెల్లుల్లి అండ్ గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. లాస్ట్ వచ్చిన నిమ్మరసం కూడా వేసుకొని అంతా కలిపేసుకొని ఒక ముద్దలా తయారు చేసుకొని చిన్న చిన్న ముద్దలా తీసుకొని వీడియోలో చూపించే విధంగా రౌండ్ షేప్లోని తయారు చేసుకొని స్టవ్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 2 వైపులా ఫ్రై చేసుకొని వేడివేడిగా తింటే కనుక చాలా బాగుంటుంది. ఈ స్నాక్ తినొచ్చు, సైడ్ డిష్గా కూడా